మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన మూవీ దేవర. ఈ సినిమా సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ గా రాబోతుంది. అంతా బానే ఉంది, కానీ ఫియర్ సాంగ్ అని ఫిలిం టీమ్ తేల్చేయడం వెనకే చర్చ జరుగుతోంది. ఇంతకీ భయపెట్టే పాటనే ఎందుకు వదులుతున్నారు? పాటలో భయం వెనుకున్న కథేంటి? టేక్ ఎ లుక్. యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ ద మాసెస్, గ్లోబల్ స్టార్ ఇలా బిరుదులేవైనా ఇప్పుడు ఎన్టీఆర్ దేవరగా మారాడు. అక్టోబర్ 10కి పాన్ ఇండియా మార్కెట్ మీద దండెత్తబోతున్నాడు. తన బర్త్డేకి ఒక్కరోజు ముందు అంటే మే 19న ఫియర్ సాంగ్తో ఫ్యాన్స్కి స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ ఈ సాంగ్ 5 భాషల్లో రెడీ చేశారన్నారు. కానీ నిజానికి ఫియర్ సాంగ్ కేవలం ఒకే భాషలో రాబోతోంది, అది కూడా ఇంగ్లీష్ భాషలో అని తెలుస్తోంది. ఇది దేవర మూవీ కాన్సెప్ట్ ని రివీల్ చేసేలా ఉంటుందని, పూర్తిగా ఇంగ్లీష్ వర్షన్లో రెడీ అయిన పాట అని తెలుస్తోంది. అందుకే 5 భాషల్లో కాకుండా అందరికీ కామన్గా ఈ ప్రమోషనల్ సాంగ్ని ప్లాన్ చేశారు. మిగతా పాటలన్నీ 5 భాషల్లో ఉంటే ఇది మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుందని తెలుస్తోంది. పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ ప్రాజెక్ట్గా కూడా దీన్ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఫియర్ సాంగ్ని ఇంగ్లీష్లో ప్లాన్ చేశారు. హుకుం పాటను మించేలా ఈ సాంగ్ ఉంటుందని ఆల్రెడీ నిర్మాత నాగవంశీ హింట్ ఇచ్చి హైప్ పెంచాడు. ఏదేమైనా ఆదివారం ఫియర్ సాంగ్ వరల్డ్ వైడ్గా దుమ్ము దులపబోతోంది.